పుష్ప 2 ప్రొడ్యూసర్స్ పుష్ప 2 కలెక్షన్స్ అండర్ రిపోర్ట్ చేశారా, ఓవర్ రిపోర్ట్ చేశారా? హాయ్ గాయ్స్, 2 డేస్ నుంచి ఐటీ రైట్స్ ట్రెండింగ్లో ఉంది భయ్య. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఇంకా డైరెక్టర్స్ ఇంటి మీద ఇంకా ఆఫీసెస్ మీద ఐటీ రైట్స్ నడుస్తున్నాయి. ఐటీ రైట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, మీకు తెలిసే ఉంటుంది. అదే గబగబా వచ్చి ఇంట్లల్లో ఆఫీసుల్లో ఫోన్లన్నీ గుంజేసుకొని ల్యాప్టాప్లన్నీ సీజ్ చేసేసి ఇల్లంతా తనిఖీలు చేస్తారు కదా, దాన్ని ఐటీ రైట్స్ అంటారు. నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, వాళ్ళ ఆఫీస్లో కూడా ఐటీ రైట్ నడిచిందంట, ఆయన ఫోన్లో కూడా తీసుకున్నారంట. మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిందంట భయ్య ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఫోన్లు ఇచ్చేసారంట. అయితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఎవరెవరి మీద జరిగాయి అంటే, వాటిలో గేమ్ చేంజర్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి ఆఫీసెస్ ఇంకా ఇంట్ల మీద ఐటీ దాడులు నడుస్తున్నాయి. పుష్ప 2 ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఆఫీసెస్ మీద కూడా ఐటీ రైట్స్ నడుస్తున్నాయి. ఇంకా లేటెస్ట్గా డైరెక్టర్ సుకుమార్ వాళ్ళ ఇంటి మీద కూడా ఐటీ రైట్స్ నడిచాయంట భయ్య. ఐటీ రైట్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మూవీ ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, 500 crores, 1000 crores, 2000 crores ఇలా కలెక్ట్ చేసిందని చెప్పి పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు ట్యాక్స్ కట్టాలి కదా, కడుతున్నారా లేదా అని చెక్ చేయడానికి ఇది ఎవ్రీ ఇయర్ రిచువల్ లాగా చేస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు ఐటీ రైట్స్ జరగడం. పోక్రీ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా పూరి జగన్నాథ్ వాళ్ళ ఇంటి మీద కూడా ఐటీ రైట్స్ జరిగాయి, ఆయన ఆఫీసెస్ మీద కూడా ఐటీ రైట్స్ జరిగాయి. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కూడా ఐటీ రైట్స్ నడిచాయి. అయితే ప్రతిసారి ప్రొడ్యూసర్స్ ఏం చెప్పి తప్పించుకుంటారంటే, మేము కలెక్షన్స్ ఓన్లీ ఫ్యాన్స్ కోసం వేసాము, జస్ట్ బజ్ క్రియేట్ చేయడానికి వేసాము అని చెప్పి తప్పించుకుంటారు. సో ఐటీ రైట్స్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు కూడా నార్మల్గా తిరిగి వచ్చేస్తారు, ఏమి యాక్షన్ కానీ ఏమి తీసుకోకుండా. మనం ఎప్పుడన్నా విన్నామా పలానా ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేశారు, లేకపోతే ఐటీ రైట్స్ తర్వాత ఇంత ఫైన్ కట్టాడని? వినుండం. అయితే ఇప్పుడు డిస్కషన్ ఏం నడుస్తుందంటే, పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళు అండర్ రిపోర్ట్ చేశారని కొంతమంది ఏమో ఓవర్గా రిపోర్ట్ చేశారని. అండర్ రిపోర్టింగ్ అంటే కలెక్షన్ 2500 crores వచ్చిందంట పుష్ప 2కి, కానీ 1900 crores వచ్చాయని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. లాస్ట్ పోస్టర్ అదే, అప్రాక్సిమేట్లీ 1900 crores అని. ఇది అండర్ రిపోర్టింగ్. ఓవర్ రిపోర్టింగ్ ఏంటంటే, యాక్చువల్లీ 1500 crores ఎంతో కలెక్ట్ చేసి ఉంటుంది, కానీ 1950 crores కలెక్ట్ చేసినట్టు ఓవర్ రిపోర్ట్ చేయడం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండర్ రిపోర్టింగ్ చేసినందుకు. ఎందుకంటే 2500 crores కలెక్ట్ చేసింది ఆ పుష్ప, అంటే దంగల్ని దాటేసింది ఎప్పుడో. అయితే ఈ అండర్ రిపోర్టింగ్ కరెక్టే అయ్యి ఉంటే ఒరిజినల్ కలెక్షన్స్ 1900 crores కాదు 2500 crores అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ కట్టకపోతే పీనలైజ్ చేస్తారు. ఓవర్ రిపోర్టింగ్ చేయడం వల్ల నష్టం ఏంటంటే, పుష్ప 2 అసలు కలెక్షన్ ఏంటో తెలిసిపోతుంది కదా. వీళ్ళకి వచ్చింది ఓన్లీ 1400 1500 crores అయి ఉంటుంది, కానీ లాస్ట్ పోస్టర్ వచ్చింది అప్రాక్సిమేట్లీ 1950 crores అని. సో ఎవరైతే అల్లు అర్జున్ అంటే పడదో వాళ్ళు చూసారా ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారు అప్రాక్సిమేట్లీ 400 to 500 crores అని చెప్పి చెప్పడానికి ఉంటుంది. బేసికలీ ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు, చూసారా ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారు అని. బాహుబలి 2ని దాటిందా, దంగల్ని దాటిందా అని చెప్పి వేసుకుంటారు. ఇవన్నీ సోషల్ మీడియా ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలు భయ్యా. మరి అండర్ రిపోర్టింగా ఓవర్ రిపోర్టింగా, ఎవరెంత పర్సెంటేజ్ కట్టాలి ట్యాక్స్, అసలు కడతారా లేదా, లేకపోతే ఎవ్రీ ఇయర్ నార్మల్గా ఏదో తూతూ మంత్రంగా జరిగే రైడేనా, ఇది చూడాలి. ప్రస్తుతానికైతే డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ ఇళ్ల మీద ఆఫీసుల మీద రైడ్స్ నడుస్తున్నాయి. వాళ్ళ లాకర్స్ని కూడా ఇప్పి చూపిమంటున్నారు. మరి ఫ్యూచర్లో హీరోల మీద కూడా ఐటీ రైట్స్ నడుస్తాయా చూడాలి. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.